హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్ గేమ్ హిందీలో ఎస్పెషల్గా ఓవర్ ద ఇయర్స్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. దానికి రీజన్స్ ఏంటంటే బిగ్ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇష్టం వచ్చిన ఎలిమినేషన్స్ అంటే ఎవరైనా చూడకపోయింటే ఎవరికైనా తెలియకపోతే చెప్తా. ఈరోజు ఎపిసోడ్లో అర్మాన్ మాలిక్ని లోకేష్ కటారిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. అర్మాన్ మాలిక్ని ఆడియన్స్ ఓట్ బేసిస్ మీద, లోకేష్ కటారిని ఇంట్లో కంటెస్టెంట్స్ ఓట్స్ బేస్ మీద ఎలిమినేట్ చేశారు. సో ఇది నిన్న చాలా మందికి తెలుసు. ఈవెన్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాము. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అండి తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం కూడా. సో బిగ్ బాస్ గేమ్ అనేది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, నీట్గా దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎలిమినేషన్స్ కోసం బిగ్ బాస్ గేమ్ అనేది ఓవర్ ది ఇయర్స్ చాలా మెచ్యూర్డ్ అయిపోయింది. ఈ హిందీలో ఏంటంటే ఒకప్పుడు ఉన్న బిగ్ బాస్ ఫ్లేవర్ ఏదైతే ఉందో హిందీలో ఇప్పుడు లేదు. తెలుగు బిగ్ బాస్లో కూడా మేబీ కొన్ని సీజన్స్ తర్వాత, మేబీ ఒక 13-14 సీజన్స్ తర్వాత మన తెలుగు బిగ్ బాస్లో కూడా ఇలాగే అయిపోవచ్చు. ఇలాగా ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఒకప్పుడు బిగ్ బాస్లో ఏదైనా ఎలిమినేషన్ జరిగితే కేవలం ఆడియన్స్ ఓట్స్ మీదే ఎలిమినేషన్. ఇది నాగార్జున గారు ఎలా అయితే మన స్టేజ్ మీద చెప్తారో ఎలిమినేట్ చేయడానికి మనకెవరికి హక్కు లేదు, కేవలం ఆడియన్స్ అని. సల్మాన్ ఖాన్ గారు కూడా హిందీ బిగ్ బాస్ అప్పుడు తన స్టేజ్ మీద నుంచి చెప్పిన మాటలు ఇది. నువ్వో నేనో బిగ్ బాస్ అనుకుంటే ఎవరు ఎలిమినేట్ అవ్వరు, ఆడియన్స్ అనుకుంటే ఎలిమినేట్ అవుతారని చాలాసార్లు ఆయన చెప్పిన మాటలు. కానీ ఎందుకు ఇలా చేంజ్ అయిందంటే దానికి కారణం ఫ్యాన్స్. సో ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుందంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేదంటే బిగ్ బాస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఒక కామనర్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి, అస్సలు ఫ్యాన్సే లేని గౌతమ్ గులాటి లాంటి వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అదేంటి అంటే జెన్యున్గా ఆడియన్స్ చూసి ఓకే వీడి గేమ్ బాగా ఆడుతున్నాడు, సో వీడికి ఓట్ చేయాలి అని చెప్పి వాడికి ఓట్ చేసి వాడిని గెలిపించినాయి అనమాట. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏంటి అంటే నువ్వు గేమ్ ఆడకపో, నువ్వు హౌస్లో ఉండకపో, నువ్వు చెయ్యకపో, ఏం చేసినా సరే చివరికి ఏమవుతుందంటే ఎవరికైతే బయట ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారో, ఫ్యాన్ బలం ఎవరికైతే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళని విన్నర్ చేసే వరకు వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే దీన్ని కంట్రోల్ చేయాలి. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఆడియన్స్ ఓట్స్ పెడితే ఆబ్వియస్గా వీళ్ళ కంట్రోల్లో ఉండదు. సో దానికోసం తీసుకొచ్చిందే లోపల కంటెస్టెంట్స్ త్రూ ఎలిమినేట్ చేయడం, లేదంటే టాస్క్ పెట్టి ఎలిమినేట్ చేయడం, ఏదైనా సరే. సో ఆబ్వియస్గా వాళ్ళ గేమ్ బిగ్ బాస్ టీం ఎప్పుడు గేమ్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలనుకుంటుంది. ఈవెన్ తెలుగు బిగ్ బాస్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చింది. సీజన్ 2 ఆ టైంలో వాళ్ళ చేతిలోంచి తప్పిపోయింది షో. సో బయట ఆడియన్స్ ఎవరిని అనుకుంటే వాళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకొని ఎవరిని అనుకుంటే వాళ్ళని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో తెలుగు బిగ్ బాస్ టీం అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయలేపారు. ఇప్పుడు దాని నుంచి తేరుకొని హ్యాండిల్ చేస్తున్నారు, కానీ అప్పట్లో ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో హిందీ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ నడిపించారు కాబట్టి ఆబ్వియస్గా టూ మచ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఈ విషయాన్ని. సో ఏం చేశారంటే ఒక ప్లాన్ చేసుకుని నీట్గా లోకేష్ కటారిని ఎలిమినేట్ చేశారు. లోకేష్ కటారి విన్నర్కి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అన్న డిస్కషన్ పక్కన పెడితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా టాప్ 5 అయితే డిజర్వింగ్. సో ఆ మాత్రం కంటెంట్ కానీ, లేదంటే ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కానీ ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా తన ఏదైతే చేయగలదో అదంతా షో కోసం చేశాడు. షోలో తన కాంట్రిబ్యూషన్ అయితే చాలా ఉంది. కృతికాతో కంపేర్ చేసుకుంటే, లేదంటే ఈవెన్ సాయికేతంతో కంపేర్ చేసుకున్నా, వాళ్ళిద్దరికన్నా కంపేర్ చేసుకున్నా కూడా లోకేష్ కటారి కాంట్రిబ్యూషన్ అయితే షోలో ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క్లియర్గా చెప్తాను. సాయికేతన్ మనోడా ఇవన్నీ కాదు, సో ఉంది. ఖచ్చితంగా టాప్ 5 అయితే మాత్రం డిజర్వింగే. కానీ ఎందుకు ఎలిమినేట్ చేశారంటే వీళ్ళు ఫైనల్కి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే మ్యాక్సిమం ఓట్స్ కన్సిడర్ చేస్తారు విన్నర్కి. ఆ లెక్కలోనే లాస్ట్ ఇయర్ మున్నావర్ కానీ, అంతకుముందు ఎంసీ స్టాన్ కానీ, ఎల్విష్ యాదవ్ కానీ వీళ్ళు విన్నర్ అయినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఓట్స్, వాళ్ళు ఆడిన గేమ్ అన్నది పక్కన పెట్టి వాళ్ళ ఓట్స్ కౌంట్ చేసి ఇస్తుంది. ఎస్పెషల్లీ ఎంసీ స్టాన్ విన్నర్ అయిన సీజన్ సల్మాన్ ఖాన్ గారికి నచ్చలేదు. ఈవెన్ ప్రియాంక ఈరోజు ఎవరైతే వచ్చారో ప్రియాంక అని చెప్పి తన సీజన్ అది. సో తనే విన్నర్ అన్నట్టు స్టేజ్ మీద ఆయన చెప్పాడు. ఆయన చివరికి ఆవిడ టాప్ 3లో ఉండిపోయింది. మిగతా ఇద్దరు టాప్ 2లో ఉన్నారు. శివ ఎంసీ స్టాన్ ఉంటే ఎంసీ స్టాన్ విన్నర్ అయ్యాడు. ఎందుకంటే ఈ ర్యాపర్స్కి వాళ్ళకి కొంచెం ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువ కాబట్టి మిగతా ర్యాపర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల మొత్తానికి ఆయన విన్నర్ అయ్యాడు అనమాట. సో చివరికి వచ్చాక వాళ్ళు ఖచ్చితంగా మ్యాక్స్ టు మ్యాక్స్ ఓట్స్ని కన్సిడర్ చేస్తారు. సో ఆబ్వియస్గా ఈ లోకేష్ కటారి కనుక ఫైనల్లోకి వస్తే, టాప్ 5లోకి వస్తే విన్నర్ తనే అవుతాడు. సో బిగ్ బాస్ టీం అది కోరుకోవట్లేదు. ఎందుకు కారణం అంటే ఫ్యాన్సే. అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఆయన ప్రేయర్ని ప్రతి ప్రోమో కింద కామెంట్ చేయటం, లేదంటే వేరే వాళ్ళని బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌస్లో ఉన్న వాళ్ళని బెదిరియటం, అంటే ధమ్కి ఇవ్వటం. అంటే లోకేష్ కటారికి సాయికేతన్ గొడవైంది. సో సాయికేతన్ బయట కూడా లైఫ్ ఉంది నీకు చూసుకో అన్నట్టు మాట్లాడటం. ఎల్విష్ యాదవ్ రేంజ్ నుంచి ఎల్విష్ యాదవ్ని చూసుకొని లోకేష్ కటారిని చూసుకొని ఫ్యాన్స్ అంటే ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం మధ్యలో కొంతమంది చిన్న యూట్యూబర్స్ కానీ, చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, అంటే 10,000, 20,000, 30,000 ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. కొంతమంది నేను చూసా రివ్యూయర్స్ అని పెట్టుకొని కూడా డైరెక్ట్గా ఈ లోకేష్ కటారి వాళ్ళకి సపోర్ట్ చేస్తా వీళ్ళకి బెదిరించడం లాంటివి చేయటం. సో అది టూ మచ్ అయిపోయింది అనమాట. దాన్ని సమ్హౌ దే వాంట్ టు కంట్రోల్ ఇట్. అది షోకి పనంగా పెట్టి చేశారా, ఏం చేశారా, లేదంటే వాళ్ళకి ఈ సబ్స్క్రైబర్స్ తగ్గుతారా, లేదంటే రేటింగ్ తగ్గిపోయిద్దా ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అని పక్కన పెట్టి అవన్నీ తీసేసి స్టిల్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని కూడా ఎలా పక్కాగా ఎగ్జిక్యూట్ చేశారు చూడండి.
సో వీళ్ళందరినీ ఫస్ట్ బాహర్వాలా అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. సో లాస్ట్ అరగంట ఇస్తున్నాను మీకు, లాస్ట్ అరగంట కాదు లాస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను, ఎస్ఎంఎస్లు చేసుకోండి అని చెప్పి చేసి బాహర్వాలా ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు అది ఏం స్టార్ట్ చేసి సరే నేనే చెప్తానని చెప్పి అందరినీ లోపల పిలిచాడు. లోపల వచ్చాడు కొంచెం మంచి మాటలే చెప్పాడు అని. సో బిగ్ బాస్ అనేది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాడు. అలాగే ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్లీ బాహర్వాలా అనేది ఇంకొక సోషల్ ఎక్స్పెరిమెంట్. మీరందరూ నన్ను ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేశారని చెప్పాడు అనమాట. ఏంటంటే ఫస్ట్ బాహర్వాలా వచ్చేప్పటికి సనా సుల్తాన్ తను సాయికేతన్ని సేవ్ చేసింది. తను సాయికేతన్ ఎక్కడ సేవ్ చేసింది అంటే తన నామినేషన్ ఒకటే కన్సిడర్ చేసుకున్నారు, మిగతా అన్ని నామినేషన్లు తీస్తారు. మీరు మిస్ అయితే చెప్పండి, మేబీ నేను మర్చిపోయి ఉంటాను కానీ. బట్ డైరెక్ట్గా అయితే సాయికేతన్ సేవ్ చేయాలి. వేరే సాయికేతన్ సనాన్ సేవ్ చేశాడు డైరెక్ట్గా. సో సాయికేతన్ చేసినప్పుడు సనాన్ సేవ్ చేశాడు. ఇలా అందరి కోసం చెప్పాడు అనమాట. చెప్పి ఇక్కడ ఏం చెప్తాడంటే లోకేష్ కటారియా కోసం నేను సాయికేతన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సాయికేతన్ దాన్ని ఎక్కడ ఏ గొడవలో కూడా వాడుకోలేదు. అలాగే మిగతా కంటెస్టెంట్లు కూడా ఎవరు కూడా బయట విషయాల కోసం ఏమీ అడగలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ దేనికోసం కూడా ఏమీ అడగలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఏదైనా ఉందో హౌస్లో ఉన్న విషయాల కోసమే మాట్లాడుకున్నారు, హౌస్లో ఉన్న విషయాల కోసం గొడవపడ్డారు. సో మీరు నన్ను ఏదైతే నేను ఎక్స్పెరిమెంట్ చేశానో దానికి నాకు మంచి రిజల్టే ఇచ్చారు. సో ఇదే బిగ్ బాస్ అన్నట్టు ఆయన చెప్పాడు అనమాట. నేను కూడా చెప్పేది ఇదే, ఎప్పుడైనా సరే ఈ అర్మాన్ మాలిక్ కానీ ఎవరు కానీ వేరే వాళ్ళు ఏదైనా సరే బయట విషయాలు నేను పక్కన పెట్టి లోపల గేమ్ ఎంత ఆడారు, సో లోపల పర్ఫార్మెన్స్ ఏముంది, లోపల వాళ్ళు ఎత్తుకున్న ఇష్యూస్ ఏంటి, లోపల వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, సో లోపల వాళ్ళు షో కోసం కాంట్రిబ్యూట్ చేసింది ఏంటి, నేను దీని గురించే మాట్లాడతాను ఎక్కువ కూడా. ఈవెన్ రీసెంట్ రివ్యూస్లో చెప్పింది ఏంటి అంటే నేను అదే లోపల ఎంతవరకు ఉందో అంతవరకు దాని గురించి డిస్కషన్ చెప్తే బయట వాళ్ళు ఏంటి అన్నది అనవసరం. అలాగే షో అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏంటి అన్నది అనవసరం. సో బిగ్ బాస్ కూడా అలాంటిదే చెప్పాడు అనమాట, కొద్దిగా అటు ఇటుగా కొంచెం. సో చెప్తే ఒక్కొక్క బాహర్వాలాని రివీల్ చేసిన తర్వాత సో దాని తర్వాత ఏమంటాడంటే బయట విషయాలు మీరు అడగలేదు అన్నట్టు చెప్పి అందరికీ క్లాప్స్ కొట్టించి ఇప్పుడు నేను ఎలిమినేషన్ అన్నట్టు చెప్పాడు అనమాట. సో బాహర్వాలా లాస్ట్ ఎవరు, రణ్వీర్, సనా మక్బూల్. నామినేషన్ లిస్ట్లో ఉన్నది సనా మక్బూల్, సాయికేతన్, లోకేష్ కటారియా అండ్ అర్మాన్ మాలిక్. సో ఆబ్వియస్గా సనా బాహర్వాలా కాబట్టి సనా ఈ నామినేషన్లో ఉండదు అని చెప్పి ఫస్ట్ సనాని సేవ్ చేస్తాడు. ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే అద్నాన్ కూడా ఎలిమినేట్ అయినప్పుడు బాహర్వాలానే. మరి అద్నాన్ సనా సుల్తాన్ వాళ్ళిద్దరూ ఓడిపోయినప్పుడు ఈ కౌంట్ టిక్ అనే టాస్క్లో అప్పుడు కూడా మరి దాన్ని వదిలేసి సనా సుల్తాన్ ఒక్కదాన్ని ఎలిమినేట్ చేయాలి కదా, అప్పుడు ఇంకా బాహర్వాలా పోస్ట్ పోలా. కానీ అప్పుడు ఎందుకు చేయలే? సో ఇక్కడ కాంట్రడిక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఎనీవో సో సనా మక్బుల్ని ఎందుకు సేవ్ చేశారంటే టార్గెట్ లోకేష్ కటారియా. సనా మక్బుల్ కనుక సేవ్ చేయకపోతే ఇక్కడ ఏమయ్యేదంటే రణ్వీర్ షోరే అండ్ సాయికేతన్ ఓట్లు సనాని ఎలిమినేట్ చేయడం కోసం పడేవి. అర్మాన్, కృతికాది, మేబీ సనా, మేబీ లోకేష్ కటారియా. సో అక్కడ రెండు కింద ఈక్వల్ అయిపోయేవి. వేరే మిగతా ఈ సనా సాయికేతన్గా పడిద్ది. నెక్స్ట్ లోకేష్ కటారియా అండ్ నైజీది ఇటు పడేది అర్మాన్ మాలిక్ వైపు. సో ఆబ్వియస్గా అక్కడ ఒక తేడా వస్తుంది. రెండు ఓట్ల కింద ఇదవటమో టై అయిపోవటమో ఏదోటి అయిపోయింది. లేదు అటు ఇటు అయితే మరి 4 ఓట్లు సనా మక్బూల్ కొడితే సనా మక్బూల్ కూడా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఫస్ట్ సనా మక్బూల్ని సేవ్ చేసి ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, లోకేష్ కటారియా, సాయికేతనం వీళ్ళిద్దరిలోనూ చూస్ చేసుకోవాలి. 4 ఓట్లు ఈ బ్యాచ్ది, అర్మాన్ వాళ్ళ బ్యాచ్ది, అర్మాన్, రణ్వీర్, కృతిక, సాయికేతనం 4 ఓట్లు ఆబ్వియస్గా ఇంకా సనాకే పడతాయి, లోకేష్కే పడతాయి. సనాని సేవ్ చేస్తారు కాబట్టి. అర్మాన్కి అయితే పడవు కదా, వాళ్ళ బ్యాచ్ కాబట్టి. సో ఇలా ప్లాన్ చేసి కావాలని ఈ బాహర్వాలా అనే టాపిక్ కింద తీసుకొచ్చి ఆ బాహర్వాలాని పైకి లేపుకొని దాంట్లో బిగ్ బాస్ నేను ఎంతో సాధించాను మీరు నన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యారని చెప్పి చేసుకొని సెట్ చేసి సనా మక్బుల్ని సేవ్ చేసి లోకేష్ కటారియా ఎలిమినేషన్కి ప్లాన్ చేసి లోకేష్ని ఎలిమినేట్ చేశారు. అది జరిగింది. ఆ లోకేష్ కటారిని ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడు ఆడియన్స్ ఓట్స్కి వచ్చారనమాట. సో ముందు లోకేష్ కటారిని ఎలిమినేట్ చేశారు. దీనివల్ల వాళ్ళు రెండు సాధించేది ఏంటంటే, ఒకటి షో ఎప్పుడు మా కంట్రోల్లోనే ఉంటుంది, మీరు ఏం చేయాలన్నా చేయలేరు అని చెప్పి ఫ్యాన్స్ బయట ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండోది ఏంటంటే నెక్స్ట్ సీజన్ కానీ ఎప్పుడైనా పెడితే ఫ్యూచర్లో ఎవరైనా సెలబ్రిటీస్ ఎవరైనా రావాలనుకుంటే భయపడకుండా, అంటే వీళ్ళు ఈ సోషల్ మీడియా వాళ్ళని తీసుకొస్తారు, మనం గెలవడానికి ఒకటి స్కోప్ ఉండదు, మనం ఎంత చేసినా వేస్టే, పైగా వీళ్ళు మళ్ళీ వాళ్ళని ఏదైనా అనాలంటే భయం, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ గ్యాంగ్ మొత్తం మన మీద పడి మన మీద దాడి చేయడం లాంటివి చేస్తాయేమో, ఇలాంటి వాటికి దూరం పెడదాం. ఈవెన్ అనిల్ కపూర్ వీకెండ్ వార్లో ఎల్వి శాతం తీసుకొచ్చేటప్పుడు కూడా చెప్పిన మాట ఇదే, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఎప్పుడైనా పద్ధతిగా బాధ్యతగా వ్యవహరించాలి తప్పితే ఇలాంటి బ్లాక్ మెయిల్స్ లాంటివి చేయకూడదు అన్నట్టు ఆ రోజు స్టేజ్ మీద సంథింగ్ లైక్ దట్ రిలేటెడ్ టు రిలేటెడ్గా దీనికి సంబంధించి ఆయన చెప్పించారు. సో దానికోసం స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. నెక్స్ట్ టైం సెలబ్రిటీస్ భయపడకుండా వాళ్ళ కోసం, అంటే గేమ్కి ఎవరైతే కావాలో వాళ్ళు ఉంచుకుంటాం, గేమ్ మా కంట్రోల్లో ఉంటుందని వార్నింగ్. రెండు, సనా మక్బుల్ని విన్నర్గా చూడటం. ఎందుకంటే సనా మక్బుల్ కన్నా ఎక్కువ ఓట్లు సనా మక్బుల్కి కానీ రణ్వీర్ షోరికి కానీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.
సో అంత ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు లేదు. ఎందుకంటే ఇప్పుడు న్యూట్రల్గా చూసే ఆడియన్స్ కానీ బిగ్ బాస్కి ఇప్పుడు చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు కానీ రణవీర్ గేమ్కి కానీ సనా మక్బుల్ గేమ్కి కానీ ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇప్పుడు నైజీకి ఎక్కువ ఓటింగ్ ఉందన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ట్విట్టర్లో కానీ ఎక్కడ చూస్తుందంటే చాలా పెద్ద పెద్దలు సపోర్ట్ చేసే వాటికి నైజీకి వాళ్ళ ఏదైతే ర్యాపర్స్ ఉందో సో ఆ ర్యాపర్ టీం మొత్తం సపోర్ట్ చేసేపటికంటే నైజీకి బాగా ఓటింగ్ వస్తుంది. సో నైజీకి అంత ఓటింగ్ ఉండొద్దు అంటే నైజీ ఇప్పుడు విన్నర్ అయితే ఎలా ఉంటుందంటే నిద్రపోతే గెలిచేసాడని చెప్పి ఈజీగా రాస్తారు. సో డిజర్వింగ్ విన్నర్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నైజీ అయితే మాత్రం అసలు డిజర్వింగ్ విన్నర్ కాదు. టాప్ 5 ఓకే ఎందుకంటే ర్యాపింగ్ గీపింగ్ ఏవో చేసి నిద్రపోయే సనా మక్బుల్తో అటు ఇటు రెండు వైపులా గేమ్ ఆడటం ఏదో చేశాడు కాబట్టి టాప్ 5 అట్లీస్ట్ ఓకే కాబట్టి విన్నర్ అయ్యే మెటీరియల్ అయితే మాత్రం కాదు. సో రణవీర్ షోరే సనా మక్బుల్ విన్నర్ మెటీరియల్ అనమాట. ఇప్పుడు లవకేష్ని ఎలిమినేట్ చేయడం వల్ల ఏంటంటే లవకేష్ ఫ్యాన్స్ ఓట్ చేయాలనుకుంటే వాళ్ళకి సనా మక్బుల్ కాకుండా వేరే ఆప్షనే లేదు. వాళ్ళకి ఇంకెవరు పడరు. విశాలు లేడు, అమ్మాయి పేరేంటి శివాని లేదు, పక్కగా ప్లాన్ చేసుకుని ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చారనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా సనా మక్బుల్కే ఓటేయాలి. నేను ఒక వారం క్రితం ఎప్పుడు చెప్పా సనా మక్బుల్ విన్నర్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే అంతలా అమ్మాయిని టార్గెట్ చేస్తూ వీకెండ్ వార్లో కావాలని టార్గెట్ చేసి ఇచ్చేసినట్టు ఉంది. ఎట్లయినా ఈ సీజన్ ఒక అమ్మాయిని విన్నర్ చేద్దాం అనుకున్నారు, ఏమో మరి స్ట్రాంగ్గా కనిపించింది కాబట్టి. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ప్లాన్ కూడా అవుతుంది కాబట్టి ఆ ఫ్యాన్స్ ఖచ్చితంగా సనా మక్బుల్కి ఓటేస్తే తను విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం కూడా చేశారు. రెండోది అర్మాన్ మాలిక్ని ఓట్స్ ద్వారా ఎలిమినేట్ చేయడం. ఓటింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సేవ్ చేయండి అని ఉంటుంది. కానీ ఈసారి ఎలా పెట్టారంటే మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలిమినేట్ చేయండి అని. సో ఆబ్వియస్గా ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారంటే లవకేష్ ఫ్యాన్స్ కానీ అందరు ఫ్యాన్స్ కానీ గట్టిగా అర్మాన్ మాలిక్ కొడతారు. అండ్ బిగ్ బాస్ అదే వాళ్ళకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే అర్మాన్ మాలిక్ లాంటి వాడిని కూడా టాప్ 5 తీసుకెళ్ళకూడదు అనుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ ఈ మీడియాతో ఇంటరాక్షన్ ఏదైతే జరిగిందో అందరు మీడియా కూడా ఖచ్చితంగా అర్మాన్ మాలిక్ నేర్చుకున్నారు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ అయిద్దేమో అంటే ఈ పాలిగమీ ఇష్యూ ఏదైతే ఉందో, 2 మ్యారేజ్ల ఇష్యూ ఏదైతే ఉందో, ఏమీ చేయకపోయినా కృతికాని తీసుకెళ్ళటం బెస్ట్ కానీ అర్మాన్ మాలిక్ లాంటి తీసుకెళ్తే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ అయ్యిద్ది అన్న పాయింట్ను కూడా పట్టుకొని ఖచ్చితంగా సో ఈ టేక్ డౌన్ ఓటింగ్ అని చెప్పి దానికి పేరు పెట్టి టేక్ డౌన్ ఓటింగ్ అయినా ఆ టేక్ డౌన్ ఓటింగ్ అని పేరు పెట్టి ఫస్టే నాకు తెలిసి ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారని ఓటింగ్ పెట్టింది. నాకు తెలిసి లాస్ట్ 2 సీజన్స్లో నాకు గుర్తులేదు కానీ అంతకుముందు అయితే మాత్రం లేదు. పెట్టి అర్మాన్ మాలిక్ని కూడా అదే విధంగా ఎలిమినేట్ చేశారు. సో కృతిక లాంటి అన్డిజర్వింగ్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినా పర్లేదు కానీ అర్మాన్ మాలిక్ని మాత్రం ఉంచకూడదు. సో ఎందుకంటే రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అయ్యిద్దని చెప్పి తను కూడా తీసేశారు. ఒకటి సనా మక్బుల్కి ఫేవర్ అయింది, ఒకటి షోకి ఫేవర్ అయ్యేటట్టు, అంటే షో మీద వేరే నేమ్ రాకుండా రాంగ్ నేమ్ రాకుండా. బట్ అర్మాన్ మాలిక్ షోకి కాంట్రిబ్యూట్ చేసింది ఎక్కువ. బట్ తను ఏదైతే తప్పు చేశాడో మున్నావర్ కానీ లేదంటే నిన్న ఎపిసోడ్లో చెప్తున్నారన్నమాట లవకేష్ కానీ చెప్పింది ఏంటి అంటే నీకు ఇది నేను కూడా చెప్పాను జీవితాంతం ఇది ఎంటాడిద్ది. ఎక్కడికి వెళ్ళినా కూడా దీని గురించి మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని క్వశ్చన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈయన జస్టిఫై చేస్తూ ఉంటాడు కూడా దాన్ని. ఇప్పుడు నాలంటోడు షోకి విన్నరు ఈరోజు ఎపిసోడ్లో ఏమంటాడంటే మున్నావర్ ఏమన్నాడు, మీడియా వాళ్ళు ఏమంటున్నారు, నాలంటోడు షోకి విన్నరు బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అంటా ఉన్నారు. మరి మున్నావర్ లాస్ట్ ఇయర్ ఏంటి తనకు ఎక్స్ వచ్చి తన మీద ఎన్ని నిందలు చేసింది, ఎన్ని ఆరోపణలు చేసింది, సైలెంట్గా ఉన్నాడు, అసలు ఏమీ మాట్లాడలేదు, అదే ఓకేనా అయ్యి అని చెప్పి దీన్ని చేస్తున్న తప్పు అదే అనిపిస్తుంది నాకు. జస్టిఫికేషన్ చేసుకోవటం ప్రతిసారి వాళ్ళు చేస్తే అలా లేదా, పెద్దోళ్ళు చేస్తే అలా లేదా. సో ఈయనకి డిఫరెన్స్ అర్థం కావట్లా. వాళ్ళు చేసింది ఏంటంటే మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ డివోర్స్ తీసుకుని మ్యారేజ్, ఈయన ఒకేసారి ఈ 2 పెళ్ళిళ్ళు అన్నది. సో ఇంకా అది అర్థం కావట్లేదు డిఫరెన్స్. దాని నుంచి నాకు తెలిసి బయటికి రాలేడు కూడా కష్టమే. సో తప్పు జరిగింది, దాన్ని ఇంకా క్యారీ చేస్తే ఇంక జీవితాంతం మొయ్యాల్సిందే తప్పితే దాని నుంచి బయటపడేది లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే దీని గురించి క్వశ్చన్ చేస్తారు. ఇది మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో మొత్తానికి ఆ షోకి బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. షోకి ఇంకా టాప్ 5 మిగిలారు. ఈ టాప్ 5 కూడా ఆయన అనౌన్స్ చేశాడు. బిగ్ బాస్ ఎలా అనౌన్స్ చేశారంటే రణవీర్ షోరే, ఆయన ఫస్ట్ నేమ్ అనౌన్స్ చేసింది రణవీర్ షోరే, సెకండ్ సనా మక్బుల్, థర్డ్ నైజీ, ఫోర్త్ సాయి కిరణ్, ఫిఫ్త్ కృతిక అన్నట్టు అనౌన్స్ చేశాడు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇద్దరున్నారు విన్నింగ్కి, రణవీర్ షోరే, సనా మక్బుల్. ఎవరు విన్ అయినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. షోకి బాగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, షోలో ఎప్పుడు వాళ్ళదంటూ ఒక ముద్రని గట్టిగా వేస్తున్నారు అనమాట. ప్రతి ఎపిసోడ్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళంటూ లేకుండా లేరు. వీకెండ్ ఎపిసోడ్లో సనా మక్బుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ క్వశ్చన్స్ అడగటం, అదే వీకెండ్ ఎపిసోడ్లో ఎక్కువ రణవీర్ షోరే ఎంటర్టైన్మెంట్ ఉండటం, వీక్ డేస్లో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండటం. ఎప్పుడైనా చూడండి ఎవరిద్దరి మీద అయితే ఎక్కువ గొడవలు ఉంటాయి బిగ్ బాస్ ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు చివరికి వెళ్తూ ఉంటారు. సో అది ఒక ఫార్ములా టైప్ అనమాట. సో మన తెలుగు బిగ్ బాస్లో చూసిన అంతే, ఎవరైతే ఎక్కువ గొడవ పడతా ఉంటారో ఆ ఇద్దరు చివరికి వెళ్తారు. మెజారిటీ ఆఫ్ ద సీజన్స్, నాట్ అన్ని సీజన్స్ కాదు, మెజారిటీ ఆఫ్ ద సీజన్స్ అనమాట. వీళ్ళ రైవల్రీని చివరిదాకా క్యారీ చేశారు. ఈ రోజు ఎపిసోడ్లో కూడా క్యాస్టింగ్ చేస్తే అంటే ఇద్దరు ఒకే సాంగ్లో వస్తే చేస్తారా అంటే చేయము అన్నట్టు డైరెక్ట్గానే చెప్తుంది సనా. మేబీ 2 రోజుల్లో కలిసిపోవచ్చు. బట్ సనాకి ఏంటంటే లోపల అది ఉండిపోయింది, నాకు అదొక స్కార్ లాగా ఉండిపోయింది అన్నట్టు చెప్తుంది అనమాట. ఎనీహౌ ఇది ఇక్కడ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్లో ఓటింగ్ స్టార్ట్ అయింది విన్నర్ కోసం.
మీరు ఎవరికైనా ఓట్ చేస్తున్నారా, మన తెలుగు వాళ్ళు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ ఎవరు, సో వీళ్ళు టాప్ 5 మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు, సో ఓట్ చేస్తే ఎవరు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మనకు కూడా ఇంకా అయిపోయింది, ఇంక శుక్రవారంతో ఫైనల్ ఎపిసోడ్ అయిపోయింది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు. రేపు ఏం చూపిస్తారో తెలియదు నాకు, రేపు కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు. ఎల్లుండి ఫినాలే. దాని తర్వాత ఇంకా మన తెలుగు బిగ్ బాస్కి ఇంకా స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో తెలుగు బిగ్ బాస్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. ప్రజెంట్ అయితే లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను, 20K 21K ఎన్నో వ్యూస్ వచ్చినాయి. మన వాళ్ళు ఇంకా వస్తున్నారు అనమాట, పాత వాళ్ళందరూ, తెలుగు బిగ్ బాస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ. ఇంకా వీక్లీ సాటర్డే కూడా మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. దాంతోపాటు ఇంకా వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ ట్వైస్ స్టార్ట్ అయ్యేలోపు ఈ ప్రోమోలు ఇవన్నీ వస్తాయి కదా, దాని బేసిస్ మీద వీడియోలు చేద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే 1-2 అప్డేట్స్ వచ్చినా మనం వీడియో చేయలేము కాబట్టి పోస్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, స్టోరీలో ఉంటుంది జాయిన్ లింక్. లేదంటే బ్రాడ్కాస్ట్ ఛానల్ మీరు ఎతికితే తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు చాలా మందికి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఏంటి ఏంటనేది. ఆ ఛానల్ జాయిన్ అయి ఉండండి. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.